తెలుగు రాష్ట్ర ప్రజలకు మేడే శుభాకాంక్షలు. పట్టణాలు, నగరాలు నిర్మాణాలలో మేము సైతం అంటూ శ్రమించే భవన నిర్మాణ కార్మికులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు మీకు తెలిసిన వారు మణికంఠ కన్స్ట్రక్షన్స్ వర్క్స్, ఎస్విడిసి కాలేజ్ దగ్గర, తారక రామానగర్, కడప. ప్రొపరేటర్ కడప శ్రీను, కాంట్రాక్టర్ మరియు అశోక్, టాటా ఏసీఈ సర్వీస్ కడప మరియు తిరుమలేశు. శ్రీ మణికంఠ కన్స్ట్రక్షన్ వర్క్స్, ఎస్విడిసి కాలేజ్ దగ్గర, తారక రామానగర్, కడప. ఆఫీస్ అడ్రస్ కొత్త దత్తాపురం, కొండాపురం మండలం, కడప జిల్లా. మేడే శుభాకాంక్షలు. తాలకు వ్యతిరేకంగా శ్రామికులు పిడికిలి బిగించిన రోజు మేడే. హక్కుల కోసం పోరాటాన్ని మరింత శక్తివంతం చేసేందుకు కార్మిక వర్గం నినదించింది ఈ రోజునే. శతాబ్ద కాలం నాటి స్ఫూర్తి ఇప్పుడు ఉందా? ఎత్తిన ఒక పిడికిలి దాస్యపు శృంఖలాలను తెంపేస్తుంది. అదే పిడికిలికి ధైర్యం, సాధిస్తామన్న సంకల్పం జతకలిస్తే కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది. నవశకానికి నాంది పలుకుతుంది. మేడే పుట్టింది అలానే. కార్మికులు బానిసలుగా మారిన రోజుల్లో చెమట చుక్కలు నిప్పురవల్లా ఎగిశాయి. బండ చాకిరికి వ్యతిరేకంగా శ్రామిక లోకం పిడికిలెత్తిన రోజు ఇది. కండలు కరిగించడంలో బతుకు అందాన్ని చూసే కష్టజీవులు దోపిడీ వర్గంపై తిరుగుబాటు చేసి హక్కులు సాధించుకున్న రోజు. అందుకే మేడే కార్మిక దినం కాదు, పని రోజు. పనికి విలువ ఉందని చెప్పే రోజు. బిగించిన పిడికిలి, సంకల్పంతో నిండిన హృదయం తీసుకొచ్చే మార్పు అంతా ఇంత కాదు. అంతర్లీనంగా దాగిన శక్తిని ఎవరికి వారికి పరిచయం చేస్తుంది. తిరుగుబాటును పరిచయం చేస్తుంది. హక్కులు సాధించాలన్న కసిని పెంచుతుంది. కోట్ల జీవితాలను మారుస్తుంది. ఓ తరానికి కొత్త దారి చూపిస్తుంది. కనకనమండే గలగల తొనికే విలాపాగ్నులకు, విషాదాస్త్రులకు చిహ్నం పిడికిలి. మనస్సు నిండుగా పిడికిలి బిగించిన రోజు కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది. శతాబ్దం క్రితం ఒక్కో పిడికిలి ఏకమై కోట్ల మనసులను కదిలించింది. పోరాట జ్వాలను రగిలించింది. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఉంది అనడానికి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎవరికైనా. ఉరుగుల పరుగుల జీవితం, పోలికలు మొదలైన క్షణం. బతుకు పోరాటంలో తమను తాము మర్చిపోయిన వాళ్లు ఎంతో మంది. ఇక హక్కుల సంగతి సరే సరి. సంకల్పం గొప్పది. ఎందుకంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. ఎవరి కోసం వారిని, చావును కూడా ఢీకొట్టేంత ధైర్యం నింపుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎదురు తిరిగేలా, విజయం సాధించేలా చేసింది ఈ సంకల్పమే. మరి ఈ తరంలో సంకల్ప బలం ఉందా అంటే స్పెల్లింగ్ ఏంటని అర్థం అడిగేవాళ్లు ఎంతమంది. మనిషి కష్టాన్ని మిషన్ మింగేస్తోంది. కృత్రిమ మేధస్సు డామినేట్ చేస్తున్న సమయంలో మనిషి ఆలోచన పరిధి చిన్నబోతోంది. ఐటీ రంగం అభివృద్ధి చెంది రోబోలు కార్మికుల స్థానాన్ని భర్తీ చేస్తున్న విషయాన్ని పట్టించుకోకుండా ఏదో భరోసా, ఇంకేదో మేలు సమకూరుతుందన్న సందర్భంలో ఏకపక్ష ఆలోచనకు, శతాబ్దం క్రితం నాటి భావజాలానికి, ఆవేశానికి మాన్యత కనిపిస్తోందా? మనిషి ఆలోచనలు కాలానుగుణంగా ఉండాలన్నది ప్రాథమిక అంశమంటూ వాదించేవాళ్లు ఉన్నారు.